ఇక అమరావతి గురించి మనందరికీ తెలుసు. ఒక మోడల్ సిటీగా దీన్ని నిర్మించి ఎంతో అద్భుతంగా దీన్ని ప్రణాళిక కూడా రూపాంతరం చెందింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చెప్పుకోవాలంటే అమరావతి చరిత్ర 2200 ఏళ్లకు పైగా పురాతనమైనది. అశోకుడు శాతవాహనుల కాలం నుంచి తెలుగు సంస్కృతికి కేంద్రంగా నెలకొలింది. బ్రిటిష్ పాలన వరకు అనేక రాజవంశాల పరిపాలన చూసిన ప్రదేశం ఇది. భారత స్వాతంత్రం తర్వాత తెలుగు మాట్లాడే ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014లో ఆంధ్రప్రదేశ్ తిరిగి విభజించబడింది. తెలంగాణ అనే కొత్త రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ను 2 రాష్ట్రాలుగా తాత్కాలికంగా పంచుకోవడం జరిగింది. మరి మన మాస్టర్ ప్లాన్ సింగపూర్ సహాయంతో రూపాంతరం చెంది ప్రపంచ ప్రమాణాలతోటి రాజధాని నిర్మాణం ప్రారంభోత్సవం అయింది 2014-19 కాలంలో. 9 థీమ్ సిటీలు, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, హెల్త్, మీడియా సిటీలతో పాటు ఈజ్ ఆఫ్ లివింగ్, అత్యవసర సేవలో 5 నిమిషాల్లో అందుబాటులో ఉండే విధంగా, పని వేళల మార్గాలు 15 నిమిషాల్లో అందుబాటులో ఉండేలా, అలాగే హరిత మరియు సౌర శక్తితో నడిచే నగరంగా దీన్ని రూపొందించాలి అనే ఒక గొప్ప ఉద్దేశం.